వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం ఓనర్స్ హాస్పిటల్లో ఉన్నాము. సో మనతో ఉన్నారు ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ బాలరాజు నాయుడు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నేను ఒక క్వశ్చన్ అడిగానండి మిమ్మల్ని ఆఫ్ ది రికార్డ్. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళ కీళ్ళ మార్పిడి అంటే మోకాలు మార్పిడి ఎప్పుడు చేసుకోవాలన్నప్పుడు నా చేతిలో ఒక గోల్డ్ మెడల్ పెట్టేశారు. ఇది వచ్చేసేసి ఒక్కసారి మోకాళ్ళ సర్జరీ జరిగిందంటే మళ్ళీ 35 సంవత్సరాల వరకు ఆ నొప్పి రాదు అని చెప్పేసి అన్నారు. సో ఏంటి సార్ ఇది మెటల్ ఏంటి? అదేవిధంగా ఒక కామన్ మ్యాన్ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు సర్జరీకి వెళ్ళాలి అని ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? సో చాలా కామన్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. చాలామంది ఆడియన్స్కి తెలియంటి ఏంటంటే తెలంగాణలో ఒక్కటే ఆల్మోస్ట్ 1 crore పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ నీ పెయిన్ మాకున్న డేటా ప్రకారం. ఓకే. సో ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఫస్ట్ మెయిన్ కారణం ఏంటంటే మనకు ఏజింగ్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. రెండోది వయసుతో పాటు ఏజ్ పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెడుతూ ఉంటారు చాలామంది. సో మేము రికమెండ్ చేసేది ఏంటంటే చాలామందికి వాళ్ళ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 178 సెంటీమీటర్స్ హైట్ అనుకోండి, -100 ఇస్ ద ఐడియల్ వెయిట్, అంటే 78 kgs ఉండాలి. ఓకే. యావరేజ్గా ఇండియాలో అందరూ 10 to 15 kgs ఎక్కువ ఉన్న వాళ్ళందరూ మా దగ్గరికి వస్తుంటారు బై డిఫాల్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ మోడల్ చూసినట్టయితే చూడండి, ఇది నీ కార్టిలేజ్, ఇది థై బోన్, ఇది లెగ్ బోన్, మధ్యలో మినిస్కస్ అంటారు, డిస్క్ అంటారు. సో 1 centimeter గ్యాప్ ఉంటుంది బోన్కి మధ్యలో. టిల్ ద ఏజ్ ఆఫ్ 45 everyone will have like this cartilage. ఇక్కడ చూసినట్టయితే ఇది బ్లూ వన్ ఇస్ ద కార్టిలేజ్, ఇది డిస్క్, మినిస్కస్ అంటారు. ఈ రెండు స్మూత్గా ఉన్నప్పుడు ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ 50కి ఎంటర్ కాగానే ఎర్లీ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఇలా కార్టిలేజ్ స్టార్ట్స్ పీలింగ్ ఆఫ్, ఇది ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. వీళ్ళ యొక్క డేటా మేము అనలైజ్ చేసినట్టయితే 45 నుంచి 50 వరకు ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయరో, సాల్ట్ కన్సంప్షన్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో, అండ్ ఆయిల్ కన్సంప్షన్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకుండా కంప్లీట్గా వాకింగ్ అవాయిడ్ చేస్తుంటారు, వాళ్ళు ఎర్లీ ఆర్థరైటిస్ 50-55 ఇయర్స్కి వస్తుంటారు మా దగ్గర. దెన్ 60-62 ఇయర్స్లో దెన్ మోడరేట్ ఆర్థరైటిస్ అంటారు. అంటే 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవుతుంది. దీనివల్ల పేషెంట్ ఏంటంటే నైట్ నిద్ర రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ లాస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి, ఆర్థరైటిస్ నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తామంటే కంప్లీట్గా కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అయిపోయి బోన్ బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే పేషెంట్ ఒక పక్క ఒరిగి నడిచిపోతుంటారు. ప్లస్ అప్పుడు పేషెంట్ రాత్రి నిద్ర రాదు, ప్లస్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుందాం అంటే కూడా నొప్పి ఉంటుంది, అండ్ ఇండియన్ టాయిలెట్స్ వాడాలన్నా కష్టం అవుతుంది, మెట్లెక్కి దిగడం అన్న కష్టం అవుతుంది. ఆ స్టేజ్లో మా దగ్గరికి వస్తారు. సో మార్కెట్లో చాలా మంది మాకేమంటున్నారు అంటే పిఆర్పి ఇంజెక్షన్స్, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, ప్లస్ సహజ థెరపీ, కూలిఫ్ థెరపీ, సర్జరీ లేకుండా చేస్తున్నారు అంటారు. బట్ అవి ఎక్కడి వరకు పనిచేస్తాయంటే ఎర్లీ ఆర్థరైటిస్ అంటే స్టేజ్ 1 నుంచి 2 వరకు మాత్రమే. ఎవరైనా స్టేజ్ 4కు గ్యారంటీ ఇస్తారంటే వాళ్ళకు మేము ఆర్థోపెడిక్ అసోసియేషన్ తరఫున నోబెల్ ప్రైజ్కి రికమెండ్ చేస్తాం. స్టేజ్ 4 ఆర్థరైటిస్కి ఒకవేళ నిజంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది అవాస్కులర్, అంటే బ్లడ్ సప్లై ఉండదు. దీన్ని రిప్లేస్ చేయలేరు. దానికోసమే మేము ఇంతకుముందు మీరు అడిగినట్టుగా గోల్డ్ కోటెడ్ మెటల్. గోల్డ్ అంటే ఏంటంటే ఇది రియల్ గోల్డ్ కాదు, ఇది నియోబియం అంటారు. దీన్ని మెటల్ అలర్జీ ఎవరికైనా ఉందనుకోండి, మామూలుగా రెగ్యులర్గా వాడేది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, టైటానియం ఉంటుంది, ప్లస్ ఆక్సినియం ఉంటుంది, ప్లస్ ఇది గోల్డ్ కొత్తగా వచ్చింది అంటే యాంటీ అలర్జిక్ సొల్యూషన్ అంటారు. ఇవి మనకు ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ ప్లేస్ లో ఇది ఇలా వచ్చి కూర్చుంటుంది. సో మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో కూడా చూపిస్తాను ఎంత బోన్ కట్ చేయాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి అనేది చెప్తాను. దీని యొక్క లైఫ్ టైం వచ్చి 35 years ఇస్తాం. అంటే మనిషి 65 years సర్జరీ చేసుకుంటే 100 years వరకు. ఎవరైనా ఫాదర్ కి మదర్ కి బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. నిజంగా సార్, ఎందుకంటే అసలు ఆ ఏజ్ మీరు చెప్పారు కదా, ఒక 50+, 55, 60 ఆ ఏజ్ వాళ్ళకి ఎందుకు రియల్గా చెప్తా ఉన్నాను. నేనే ఆ సర్జరీ మనం లైవ్లో చూసిన తర్వాత ఆ పేషెంట్ ఎంత హ్యాపీగా ఉన్నారని. మామూలుగా సర్జరీ అంటేనే భయపడిపోతూ ఉంటారు, కానీ మేము నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. ఆ విజువల్స్ కూడా మేము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఆ విజువల్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాము, చూడొచ్చు మీరే. సో నాకు అనిపించింది మా అమ్మ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంది, సో ఒకసారి సార్ దగ్గరికి తీసుకొని వచ్చి రోబోటిక్ సర్జరీ చేయిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపింది. ఎందుకంటే ఇప్పుడు రోబోటిక్ సర్జన్ అంటే సార్ పేరు బాలరాజు నాయుడు గారు. బాలరాజు నాయుడు గారు అంటే రోబోటిక్ సర్జన్ అన్నట్లు వచ్చేసింది సార్ ఈ మనకి. థ్యాంక్ యూ సార్. సో చాలా మంచి సర్జరీ సార్, నేను లైవ్లో చూశాను. ఇంకోటి మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు 55 ఏళ్లలో ఇట్లా వస్తున్నాయని, కానీ 55 కాదు సార్, మా ఏజ్ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. సో
అది ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలని తెలుస్తుంది మాకు? ఎస్పెషల్లీ మేము రికమెండ్ చేసేదంటే సార్, మీ జీవితకాలంలో మోకాళ్ళ మార్పిడి అవసరం లేదు, మోకాళ్ళ నొప్పి రావద్దంటే ఒకటి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఐడియల్ వెయిట్ అంటే ఏంటి? హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100. నా వెయిట్ 78 ఉండాలి. దీని మీద 1 kg పెరిగిన 5 kgs లోడ్ అడిషనల్గా యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 88 ఉన్నారనుకోండి, 10 × 50, 10 × 5, 50 kgs అడిషనల్ లోడ్ మోకాల మీద ఉన్నట్టు. అంటే ఈ కార్టిలేజ్ అనేది వేర్ అండ్ టేర్ అవుతుంది. సో ఎవరికైనా మేము రికమెండ్ చేసేది అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రెగ్యులర్ గా వాకింగ్ చేయాలి, సాల్ట్ కన్సంప్షన్ తక్కువ చేయాలి. ప్లస్ అన్నిటికంటే మెయిన్ గా ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్ లో పీపుల్ ఆర్ స్టార్టెడ్ ఈటింగ్ నైట్ 9:30, 10:30, 11. బట్ మెయిన్ రికమెండ్ చేసేది మీ సుమన్ టీవీ ద్వారా అందరికి చెప్తున్నాను, డాక్టర్ల దగ్గరకు రావద్దు, డిసీజెస్ రావద్దు, హార్ట్ ప్రాబ్లం రావద్దు, క్యాన్సర్ రావద్దు అంటే సూర్యాస్తమయం తర్వాత అంటే 5:53, 6:30 లోపల డిన్నర్ కంప్లీట్ చేయాలి. అండ్ డిన్నర్ షుడ్ బి ఆల్సో వెరీ మోడరేషన్, లైక్ సలాడ్స్, ఫ్రూట్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయ, పొమగ్రనేట్ ఇట్లాంటి తినాలి. అండ్ లేదు ఇన్ఎవిటబుల్గా 65 దాటిన తర్వాత 70 తర్వాత స్టేజ్ 4 ఆర్థరైటిస్కి వస్తారు. ఈ స్టేజ్లో పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ అసలు పని చేయవు. చాలా మంది చెప్తుంటారు ఈ స్టేజ్లో కూడా పని చేస్తుందని, బట్ అటువంటి దాఖలాలు లేవు. ఒక టెంపరీగా దాంట్లో స్టీరాయిడ్ కలిపి ఇచ్చినట్టయితే అప్పుడు ఒక 1 month, 2 months, 2 years వస్తుంది. బట్ స్టీరాయిడ్స్ విల్ డ్యామేజ్ ద బోన్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు, బయట పెయిన్ థెరపిస్ట్ సెంటర్లో చేయించుకొని నీ రీప్లేస్మెంట్కి వస్తుంటారు. అప్పుడు లోపల మేము జాయింట్ ఓపెన్ చేసి చూస్తే కనపడుతుంది బోన్ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్కి 35 years రావాల్సిన జాయింట్ ఎంత వస్తుంది, మళ్ళీ 25 years వస్తుంది. సో దానివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో ఏం చేస్తామంటే మీకు ఎగ్జాక్ట్గా ఏదైతే కార్టిలేజ్ అరిగిపోయిందో, అంటే ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది అరిగిపోయిన దాన్ని మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ బోన్ ఆ బ్లూ కలర్ ప్లేస్లో బోన్ ఎగ్జాక్ట్ ఇది కట్ చేయాలి. అండ్ దీంట్లో 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ టెక్నిక్, అంటే చేయితో చేసేది కార్పెంటర్ లాగా, ఎంత కట్ చేస్తున్నావు ఏంటని ముందే మెజర్ చేసుకోవాలి. రెండోది నావిగేషన్ సర్జరీ, అంటే ఇప్పుడు గూగుల్ లైక్ నావిగేషన్, ఎల్బీ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళాలంటే అప్రాక్సిమేట్గా 50 minutes ఎక్కడ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ చెప్తుంది. బట్ ఇట్ షోస్ ద షార్టెస్ట్ పాత్వే, బట్ యాక్యురేట్గా ఉంటుంది అంటే దగ్గరకు పోయేదాకా తెలియదు మనకు ఎంత అనేది. బట్ రోబోటిక్ సర్జరీ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఎంట్రిక మందంలో 1/10 సబ్ మిల్లీమీటర్ యాక్యురసీ అంటారు. ఇంత యాక్యురసీ రోబోట్ వల్లనే సాధ్యమవుతుంది. ప్లస్ ఈ మెటల్ అనేది ఎగ్జాక్ట్గా ఇట్లా కూర్చోవాలి. ఏ మాత్రం 1 mm గ్యాప్ ఉన్న దీని యొక్క లాంగివిటీ అంటే 35 years రావాల్సినది 25 years, లేకపోతే 10 yearsకే లూజ్ అయిపోతుంది. అండ్ పర్ఫెక్ట్ జాయింట్ చేస్తే 35 years ఉంటుంది. అండ్ రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న కట్ ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, మోర్ ప్రిసిషన్ ఉంటుంది, అండ్ యాక్యురసీ ఉంటుంది, ఫాస్టర్ రిజల్ట్స్ ఉంటాయి. 15 days లోపలనే వాళ్ళు కుట్లు తీయడం స్టార్ట్ అవుతుంది. 20 days లోపల 20 years బ్యాక్ ఎలా నడుస్తారు అంటే 60 years వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, 40 years అప్పుడు ఎలా నడిచారో అట్లా నడుస్తారు. మీతో ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా అదే సార్. నేను కొన్ని వీడియోస్ చూశాను, అసలు మీ దగ్గర ఈ సర్జరీ చేయించుకున్న పేషెంట్స్ లేచి డాన్స్ వేస్తా ఉన్నారు. ఈరోజు ఎన్ని రోజులు అయిందని చెప్పేసి అడిగినప్పుడు మేమంతా 15 days 20 days అంటే అంటా ఉన్నారు. కానీ మామూలుగా అసలు మోకాళ్ళ మార్పిడి జరిగిందని అంటే వాళ్ళకి కింద కూర్చోకూడదు, అదేవిధంగా కాళ్ళు మడతేసుకోకూడదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ మీ దగ్గర ఏంటి ఆ మ్యాజిక్ అసలు డాన్స్లు అందుకు? అంటే ఇది రోబోటిక్ టెక్నాలజీ వల్ల మనం నార్మల్ నీని రీప్రొడ్యూస్ చేస్తాం. హ్యూమన్ గా వెరీ డిఫికల్ట్ రీప్రొడ్యూస్. మీరు రోబోట్ చూస్తే అది 360 degrees లో బెండ్ అయి కట్ చేస్తుంది. ఈవెన్ 0.1 mm లో కూడా యాక్యురసీ తీసుకొస్తుంది. లాంగ్ టర్మ్ లో కానీ హై ఫ్లెక్షన్ నీస్ అంటారు. మా దగ్గరికి 85 years అయిన గుజరాత్ నుంచి వచ్చాడు. అతను 18 hours మెడిటేషన్ చేస్తాడు, 6 hours నిద్ర, 18 hours మెడిటేషన్. సో మధ్యలో ఏదైనా సబర్మతి రివర్కి వెళ్ళి కాస్త స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చొని చేయాలి. డైలీ 10 kilometers నడవాలి. అతను ఏం చేశాడు, ఒక హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత పెయిన్ వస్తుంది. ఆయన ఒకటే రికమెండేషన్ కావాలి, నాకు 2 కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవాలి, మీరు చేస్తారా సర్జరీ అంటే బ్రహ్మాండంగా చేస్తాం. ఎంత గ్యారంటీ ఇస్తారంటే 35 years గ్యారంటీ ఇస్తాం. 85 years అతను చేసుకోడు. సో ఆయన 120 years క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఎందుకంటే ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? 60+ అంటే మళ్ళీ 70, 80 ఇట్లాంటి వాళ్ళకి కూడా చేయొచ్చు అని అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. అదే ఇదంతా కూడా సర్జరీ చేసే ముందు సర్జికల్ ప్రొఫైల్ అంటాం. మేము బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేస్తాము, వాళ్ళ యొక్క లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎట్లుంది, యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటే 2 మోకాళ్ళ ఆపరేషన్ ఒకటేసారి చేస్తాము. అండ్ రెండోది వచ్చేవరకు ఇప్పుడు మీకు మెయిన్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది మేము సర్జికల్ టెక్నిక్ ఎలా చేస్తాం. ఇప్పుడు ఈ మోడల్ చూసినట్టయితే మీరు చూడండి,
ఒక బోన్కి మధ్యలో కంప్లీట్ గా గ్యాప్ తగ్గిపోయింది. ఈ గ్యాప్ తగ్గిపోయింది అంటే ఆల్మోస్ట్ ఈ స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే కంప్లీట్ గా ఈ స్టేజ్ కి వచ్చినట్టు. ఈ పేషెంట్స్ కి మేమేం చేస్తామంటే ఈ బోన్ మొత్తం యాక్యురేట్ గా కట్ చేసి 2 లగ్ హోల్స్ వేసి ఒక సైడ్ మెటల్ ఒక సైడ్ ప్లాస్టిక్ పెట్టాలి. ఎంత కరెక్ట్ గా రీప్రొడ్యూస్ చేస్తే పేషెంట్ అంత పెయిన్ ఫ్రీ ఉంటారు. మా పేషెంట్స్ డాన్స్ చేయగలుగుతున్నారు, వాక్ చేయగలుగుతున్నారు, ఫాస్టర్గా ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ ద నీ. అండ్ దీనికోసం ఏంటంటే మేము బిఫోర్ సర్జరీ దీనికోసం ఒక సపరేట్ సిటీ స్కాన్ చేస్తాము. దీనివల్ల మనకేంటంటే సర్జరీ కంటే ముందే పేషెంట్కి ఎగ్జాక్ట్ ఎంత సైజ్ బోన్ కట్ చేస్తున్నా అంటే 6.5 mm బోన్ కట్ చేస్తున్నా, 9.5 mm బోన్ కట్ చేస్తున్నా, ఇది ఎంత కటింగ్ ఉంటే అంతే థిక్నెస్ కట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క థిక్నెస్ 9 mm. ఓకే. అండ్ మధ్యలో ఉన్న ఈ ప్లాస్టిక్ థిక్నెస్ 9 mm. ఓకే. సో నేను ఎగ్జాక్ట్ ఇంతే కట్ చేసిన అనుకో దీని యొక్క లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మోడల్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి మీరు వెరీ క్లియర్ గా మనకు రోబోట్ మనకు 360 degrees మీరు చూడండి 360 degrees నేను ఎక్కడ కూడా ఓవర్ హ్యాంగ్ కానీ లూజ్ కావడం కానీ తెలియదు. సో ఇట్లా మనకు కంప్లీట్ గా 360 degrees సర్జరీ కంటే ముందే వాళ్ళకి చూపిస్తా మీ మోడల్ ఇది ఇంత బోన్ ఉంది ఇంత కట్ చేస్తే ఇలా ఉంటుంది అని వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఇట్స్ లైక్ ఏ కార్ విత్ ఆటోమేటిక్ మోడ్ అంటే డ్రైవర్ అవసరం లేదు, బట్ యూ కెన్ రీచ్ ద డెస్టినేషన్ వెరీ సేఫ్లీ. మాకు ఈ టెక్నాలజీ వల్ల ఎగ్జాక్ట్ గా మేము 360 degrees వాట్ ఈస్ ద అలైన్మెంట్ ఆఫ్ ద బోన్ అనేది చెక్ చేసుకుంటాం. అదే విధంగా సర్జరీ చేసే ముందే కూడా మాకు రోబోట్ కి ఫీడ్ చేస్తాం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీకు లైవ్ లో చూపించాం 40 points ఆన్ ద ఫీమర్, 40 points ఆన్ ద టిబియా. అండ్ ఇట్ ఓవరాల్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. మీకు 8 minutes సర్జరీ ఫినిష్ చేస్తాం, బట్ వీ ఫినిష్డ్ ఇన్ 6 minutes. సో దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద సర్జరీ. వన్స్ ఈ మోడల్ వచ్చిన తర్వాత మేము పేషెంట్ చూపిస్తామా మీకు బోన్ ఇంత కట్ చేస్తున్నా అండ్ మీకు యొక్క సైజ్ ఇంత అంటే ఆల్మోస్ట్ 34 parameters చూపిస్తాం. అండ్ వన్స్ సైజ్ వచ్చిన తర్వాత దెన్ దిస్ ఈస్ ద ఇంట్రాపరేటివ్ పిక్చర్. అంటే సర్జరీ చేసే ముందు లోపల రోబోట్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు నాకు ఎగ్జాక్ట్ మోడల్ వస్తుంది. దాంట్లో కూడా మీరు చూడండి కొంత గ్యాప్ తక్కువ ఉంది, ఒకటి 11 ఉంది, ఒకటి 10 ఉంది. అంటే 11 mm ప్లాస్టిక్ వేస్తున్నా అన్నట్టు నేను 9 బదులు. ఈ ఒక దాంట్లో 10 ఉంది, ఒక దాంట్లో 11 ఉంది అంటే ఐ కెన్ అడ్జస్ట్ 1 mm ఆల్సో. సో దెన్ ఐ కెన్ ఇక్కడ గ్యాప్ కనపడుతుంది కొంచెం డౌన్ సైజ్ చేసుకుంటా. అంటే ఇవన్నీ కూడా లాంగివిటీ అండ్ పెయిన్ ఫ్రీ కావాలి అంటే మనం యాక్యురేట్ గా రిప్రొడ్యూస్ చేయగలగాలి. అండ్ వన్స్ ఒకవేళ మోడల్ వచ్చిన తర్వాత దెన్ ఈ టెక్నాలజీ ఏదైతే సిడి ఉందో దీన్ని మేము ఆటోమేటిక్ గా రోబోట్ కి అటాచ్ చేస్తాం అన్నట్టు. రోబోట్ విల్ బి ఇండిపెండెంట్లీ పర్ఫార్మింగ్ ద సర్జరీ. మీరు చూశారు, మీరు నేను కలిసి కంప్లీట్ గా కాఫీ టీ బ్రేక్ఫాస్ట్ చేసే లోపల ఇది సర్జరీ కంప్లీట్ చేస్తుంది. అండ్ సేఫ్టీ వైజ్ వచ్చారు చాలా మంది సేఫ్టీ అంటారు, ఇది 100% సేఫ్టీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి. మనం కరెక్ట్ గా ఇట్స్ లైక్ ఏ పైలట్ గా ఆటోమేటిక్ మోడ్ లో పెట్టి కరెక్ట్ డెస్టినేషన్ కరెక్ట్ రీచ్ చేయాలి. డెస్టినేషన్ సరిగ్గా రీచ్ చేయకుండా వేరే డెస్టినేషన్ పెడితే అది ల్యాండింగ్ సరిగా కాదు. సేమ్ విధంగా అదే విధంగా ఒక్కసారి సర్జరీ అయిపోయిన తర్వాత మా పేషెంట్స్ నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే ఈ పేషెంట్ 10 days లోపల కుట్లు ఇవ్వకముందే ఎట్లా నడుస్తున్నారు చూడండి, ఇంకా మోకాళ్ళకు పట్టీలు అలాగే ఉన్నాయి. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ ఫ్రీ లైఫ్, పర్మనెంట్ సొల్యూషన్. అండ్ దేర్ ఈస్ చాలా మంది అడుగుతుంటారు సార్ దీని గ్యారంటీ ఉందంటే గ్యారంటీ 99.99.1% భగవంతుడు అష్యూరెన్స్ ఇవ్వాలి. అండ్ ఈ పేషెంట్ శకుంతల గారు ఈమె కూడా మోకాళ్ళ మార్పిడి చేశాను. సో వీళ్ళందరూ నా దగ్గరికి వీల్ చైర్లు వచ్చిన వాళ్ళు. సో 15 days లోపల హ్యాపీగా నడుస్తున్నారు. ఈయన రామకోటయ్య ఒంగోలు నుంచి వచ్చాడు. సో ఒకటే కాల్ చేశాను, 3 రోజుల తర్వాత ఎట్లా నడుస్తున్నాడు చూడండి. సో దిస్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు టెక్నాలజీ వేర్ వీఆర్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ నార్మల్. టెక్నాలజీ ఎంత ఉన్నా దాన్ని కరెక్ట్ నడిపే పర్సన్ కూడా ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్, ఎవరైనా పేషెంట్స్ మా దగ్గరికి రాకూడదు ప్లస్ పెయిన్ ఫ్రీ లైఫ్. నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్ తోటి ముందు అసలు పేషెంట్లు ఎట్లాంటి జాగ్రత్తలు, ఏ డాక్టర్ అయినా సరే వాళ్ళకి బాగోలేనప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, మా హాస్పిటల్కి ఎట్లా రప్పించుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ మీరు అసలు హాస్పిటల్కి రావద్దయా, రాకుండా ఉండాలంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది కూడా చెప్తా ఉన్నారు సార్. అది హ్యాపీ థింగ్. సో నేను రికమెండ్ చేసేది అంటే చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తే దోచుకుంటారు ప్లస్ విపరీతంగా ఛార్జ్ చేస్తారని చెప్తుంటారు. దానికంటే ముందు నేనేం చెప్తానంటే డాక్టర్ యొక్క అవసరం ఉండకూడదు మీకు. ఫస్ట్ 60-65 years వచ్చే వరకు నేను యూకే, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ లో ఉన్నాను. పీపుల్ లీడ్ ఎ హెల్తీ లైఫ్.
ఇప్పుడు ఈ మధ్యలో ఇండియాలో చాలా కార్పొరేటైజేషన్ వరకు తిండి విధానంలో మార్పు వచ్చింది. రైస్ ఎక్కువ కన్సంప్షన్ ఎక్కువైపోయింది, క్యాలరీ ఎక్కువ తీసుకుంటారు అండ్ బర్న్ తక్కువ ఉంటుంది. మెయిన్గా ప్రతి ఒక్కరి రికమెండేషన్, నాకు మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ అన్నట్టు ఇది. ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 85 years వరకు డైలీ కనీసం ఒక 30 minutes వాక్ చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ 2 కావాలి. ఓన్లీ మార్నింగ్ చేస్తే సరిపోదు, ఈవినింగ్ కూడా యూనిట్ సమ్ లిటిల్ బూస్టర్ డోస్ సో దట్ యూ విల్ గెట్ ఏ గుడ్ స్లీప్ ఎట్ నైట్ 9 o'clock. అండ్ అందరు కూడా ఇంతకుముందు అన్నట్టు చాలా మంది లేట్గా పడుకుంటారు, 2 o'clock వస్తుంటారు నా దగ్గర చాలా మంది ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, గవర్నమెంట్ జాబ్ చేస్తారు. రాత్రి నిద్ర పట్టట్లేదు సార్ అంటారు. ఎందుకు పట్టట్లేదు అంటే వాళ్ళు ఒక సైకిల్లో ఉంటారు, 9 o'clock పడుకొని 8 o'clock లేస్తుంటారు, విచ్ ఈస్ నాట్ సైకిల్ విచ్ ఈస్ రిక్వైర్ ఫర్ ద బాడీ. అండ్ నైట్ 9 o'clock పడుకోవాలి అండ్ మార్నింగ్ 4-4:30కి లేస్తే బ్రహ్మముహూర్తం టైం అంటారు. ఆ టైం అప్పుడు నీకు ప్రపంచంలో ఎవరు డిస్టర్బ్ చేయరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కంపల్సరీగా మీ లైఫ్లో గ్రీన్ పార్ట్ అనేది ఉండాలి. వైట్ పార్ట్ తగ్గాలి, గ్రీన్ పార్ట్ పెరగాలి. వైట్ అంటే నా ప్రకారం రైస్, సాల్ట్, చపాతి, సాల్ట్, షుగర్, ఆల్ వైట్ షుడ్ గో డౌన్ అండ్ ఆల్ గ్రీన్ గో అప్. వైట్ పాయిజన్ లాగా అన్నట్టు. అంటే చాలా మందికి వైట్ తీస్తే బాగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇట్స్ గివ్స్ లాట్ ఆఫ్ గ్లూకోజ్ టు ద బాడీ అండ్ గ్లూకోజ్ విల్ స్టిమ్యులేట్ ద బ్రెయిన్, క్రేవింగ్ పెరుగుతుంటుంది, హంగర్ పెరుగుతుంటుంది, ఇంకా ఎక్కువ తీసుకుంటారు. అండ్ గ్రీన్ పెరిగింది అనుకో ఇండియాలో మనుషులు 120 years వరకు కూడా బతకొచ్చు. లైక్ స్ప్రౌట్స్, సలాడ్స్, ఫ్రూట్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయ, పొమోగ్రనేట్. అండ్ ఇవన్నీ తింటే ఏంటంటే బాడీలో డీటాక్సిఫికేషన్ లాగా పనిచేస్తుంది. అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, యానిమల్ బేస్డ్ ఫుడ్ తక్కువ చేయాలి. చికెన్, మటన్, ఎగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే హ్యూమన్ బాడీకి సూట్ కానీ, బట్ అందరం కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని తీసుకున్న వరకు డిసీజ్ బర్డెన్ చాలా పెరిగింది. ఇండియా ఈజ్ నో క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఒబెసిటీ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మంచి ఫుడ్. ఖచ్చితంగా ఒకరన్నా షుగర్ పేషెంట్స్ ఉంటారు, అదే విధంగా ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు సార్. అవును, ఒబెసిటీ వస్తే ఆటోమేటిక్గా షుగర్, నీ పెయిన్స్ వస్తా ఉంటాయి. అవును, నేను ఏ ఫంక్షన్కి పోయినా ఏ పెళ్లికి పోయినా చూస్తుంటాను, 100 మందిని అబ్జర్వ్ చేస్తే 50 మంది కుంటుకుంటూ నడుస్తుంటారు. అండ్ పీపుల్ స్టార్టెడ్ ఈటింగ్ నైట్ 11:30, 12:30 అండ్ డైజెస్ట్ కాదు, మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. నైట్ తిన్నది అరిగి ఉండదు బట్ చేస్తుంటారు. అండ్ లాస్ట్లీ వన్ మోర్ థింగ్ ఐ రిక్వెస్ట్ ఈస్ పీపుల్ షుడ్ స్టార్ట్ మెడిటేషన్, ప్రేయర్, స్పెండ్ టైమ్ విత్ ద బాడీ అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ థాట్స్. అండ్ దీస్ ఆర్ ఆల్ అబౌట్ నీ ఆర్థరైటిస్, సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి, అండ్ పిఆర్పి ఇంజెక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది, లూబ్రికెంట్ ఎప్పుడు పనిచేస్తుంది, అండ్ అల్టిమేట్గా నీ రిప్లేస్మెంట్ ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి అనేది. ఎస్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. నేనేదో మోకాల నొప్పులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలంటే ఇప్పుడే వస్తాయి, రావాలి మా దగ్గరికి వెంటనే అని చెప్తాను అనుకున్నా. కానీ మీరు అట్లా చెప్పలే. ముందు మీ హెల్త్ని మీరు కాపాడుకోండి, హెల్తీ డైట్ ప్లాన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేవిధంగా కరెక్ట్ రోబోటిక్ సర్జరీ అనేది కూడా కరెక్ట్ పర్సన్ చేస్తేనే అది ఆ లైఫ్ టైం అనేది 35 సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్తే తెలుస్తూ ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.